ఎవరన్నా ఏం కావాలి? మా తాలూకు ఎవరు ఏం కావాలి? ఏంది ప్రాబ్లం? ఏంది ఏంది ఎందుకు ఇట్లా లోపలికి ఎందుకు వచ్చేస్తున్నావు అన్న? నేను ఇంటికి వచ్చాక మాట్లాడతానంటున్నాను కదా. నేను ఇంటికి వచ్చినాక మాట్లాడేది నువ్వు. నేను ఇంటికి వచ్చినాక నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వు ఇక్కడ ఏ పనులు చేస్తున్నావు నువ్వు అసలు? చిన్నగా మాట్లాడండి, ఇది మన ఇల్లు కాదండి. చిన్నగా మాట్లాడండి. రంజీల కొంప ఇది. బ్రో నేను సంపాదించేదంతా నీకోసమే కదా బ్రో ముందు బయటికి బ్రో, బయటికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ మాట్లాడుకునే అవసరం. నేను ఆమెను బుక్ చేసుకున్నా, ఆమె పైసలు ఇచ్చినా, నేను ఇక్కడ పిలిపించుకున్నా. నా పిల్లని నువ్వే బుక్ చేసుకునేది. నీ పిల్లం వచ్చింది, నీ పిల్లని అడిగి ఏందమ్మా ఇది? ఎంత ఇచ్చారు అంటే మీకు? ఎంత ఇస్తారు మీకు? ఒక నైట్ అనుకోండి, ఎంత ఇస్తారు మీకు? ఒక నైట్కి వచ్చి 30 ఇస్తారండి. 30,000 ఇస్తారండి. 30,000? 30,000 ఇస్తారు. ఎన్ని రోజులు అవుతుంది మీరు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే మీరు ఇట్లా? 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాలు పెళ్లి కాకముందు చేసేదానండి. ఇప్పటిదాకా మరి ఒకటే సంవత్సరం అని చెప్పేసి అని అన్నారు. లేదండి, పెళ్లి కాకముందు కానించండి. నేను పెళ్లి కాకముందు ఆంధ్రాలో చేసేది ఇంతకుముందు? అవునండి, చేసేదానండి అక్కడ. హైదరాబాద్కి వచ్చినాక? హైదరాబాద్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిందండి నాకు. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు ఆపేసాను. మళ్ళా కొంచెం అమౌంట్ అవసరం ఉండి మళ్ళీ అదే రిపీట్లకు మళ్ళీ వెళ్ళిపోయానండి. అలాగా మీ ఆయనకు తెలియదా? అంటే ఇప్పుడు మీ ఆయన పెళ్లి చేసుకున్నారు కదమ్మా, ఇప్పుడు మీరు బాబోయ్, మా ఆయన గారికి తెలిసి ఇంకేమైనా ఉందండి, చంపేస్తాడండి మా ఆయన. మరి తెలియకుండా చేయడం తప్పు కదా మరి? తెలియకుండా అంటే డబ్బులు కొంచెం అవసరం ఉండి ఇలా చేస్తున్నానండి. మా నాన్నగారికి హెల్త్ బాగాలేదండి, బాగా సీరియస్గా ఉన్నారండి. మా ఆయన గారు తెచ్చే డబ్బులు మాకు ఇంట్లోకే సరిపోతున్నాయండి. మా నాన్నగారికి అసలు డబ్బులు ఏమి ఇవ్వట్లేదండి. పాప మళ్ళీ తినడానికి కూడా లేవండి. అయ్యో మీ నాన్న కోసం చేస్తున్నావా అయితే నువ్వు? అవునండి, మా నాన్నగారిని బతికించుకోవడానికి చేస్తున్నానండి. ఏమైంది మీ నాన్నకి? ప్రాబ్లం ఏంది? అంటే హెల్త్ ప్రాబ్లం బాగా, కిడ్నీలు మొత్తం పోయినాయి, 2 పోయినాయండి కిడ్నీలు. దాని మూలన ఫుడ్ కూడా అసలు ఏం తినట్లేదండి. అందులో మళ్ళీ లేచి నడవలేకపోతున్నారండి మా నాన్నగారు. అయ్యో, ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారా మీ నాన్న లేకపోతే ఆంధ్రాలో ఉన్నారా? ఆంధ్రాలో ఉంటారండి. ఎక్కడ ఎవరు చూసుకుంటారు మరి అక్కడ? అమ్ముందండి, అమ్ముంది. కాకపోతే నాకు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, వాళ్ళనే వాళ్ళు ఎవరు లేరండి. నేను ఒక్కదానేనండి మా నాన్నగారికి. అయ్యో, ఇంకా మీరు ఒక్కళ్ళు కాబట్టి మీరు చేస్తున్నారు డబ్బుల కోసం, అంతేనా? అంతేనండి. కావాలని అయితే కావాలని చేయం కదా. కరెక్టే అమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇంకా కావాలని చెయ్యాలని చేయట్లేదు, ఆ తప్పులోకి దిగాలని కాదు. మరి మా ఫ్యామిలీని చూసుకోవడానికి ఎవరు లేరు. ఇంకా కొడుకైనా కూతురైనా నేనే కదండి. అందుకే ఇంకా అర్థం చేసుకొని ఇంకా నేను కూడా పెళ్లి చేసుకొని వచ్చేసాను నేను. అందులో మాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి మాది. లవ్ మ్యారేజ్ ఎట్లా అంటే అర్థం కాలేదు. ఎట్లా లవ్ మ్యారేజ్? మేము లవ్ చేసుకున్నామండి 1 సంవత్సరం పాటు. లవ్ చేసుకొని ఇంకా పెళ్లి చేసుకొని ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు సెటిల్ అయిపోయామండి మేము. అవునా? ఇక్కడ ఆంధ్రాలోనే లవ్ చేసుకున్నారా? ఆంధ్రానే లవ్ చేసుకున్నామండి. ఓ వావ్. ఎట్లా అంటే ఎట్లా పరిచయం ఆయన మీకు? ఎట్లాగంటే నేను పాలకి వెళ్ళేదండి పొద్దాకా. మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు కదా, నేను జాబ్ చేస్తే కానీ మాకు ఇల్లు గడిచేది కాదు. అలా నేను ఒక జాబ్ చేసేదాన్ని, టీచర్గా చేసేదాన్ని. అయితే ఇంకా అలాగా పరిచయం అయ్యారు. రోడ్డు మీద అలా వెళ్తా నేను వెళ్తా ఉంటే చూసేవాళ్ళు నన్ను బాగా. ఇంకా అలాగా ఫాలో అయిపోయారు. ఇంకా అలాగా లవ్లో పడిపోయాను. మీరు అది చేస్తారని తెలియదు ఆయనకి? తెలియదండి అసలు. తెలియదు? ఇప్పుడు కూడా తెలియదు? తెలియదండి. ఇప్పుడు కూడా తెలియదు అసలు? తెలియదండి. అంటే నేను పాలకెళ్ళేదాన్ని. ఇంకా పాలకెళ్ళి వస్తా ఉంటే నాకు పనుండి స్కూల్ దగ్గరికి వెళ్ళేదాన్ని. అలా వెళ్ళి వస్తూ ఉంటే నన్ను చూసేవాళ్ళు ఫాలో అయ్యారు. ఇంకా ఆ పని కాకుండా నేను ఇలా కూడా వేరే లొకేషన్కి వెళ్ళి ఇలా చేసేదాన్ని అండి. ఇంకా అతను ఇక్కడ పరిచయం అయ్యండి. అక్కడ పరిచయం అయ్యండి? అవునండి. అంటే ముందు నీకు తెలుసు, చూస్తున్నాడు, దాని తర్వాత మళ్ళీ అక్కడ పరిచయం అయ్యింది? అవునండి. మళ్ళీ అతను ఏం అనలేదా నువ్వు ఇట్లా ఈ పని చేస్తున్నావు నువ్వు? అన్నాడండి. నేను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నీకు జీవితాన్ని ఇస్తాను, నువ్వు మాత్రం ఈ పనులన్నీ మానేసేది, నేను హ్యాపీగా పూల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నారండి మా ఆయన గారు.
ఇంకా మానేస్తానని చెప్పానండి. తర్వాత మానేస్తానని చెప్పిన తర్వాత నాకు పెళ్లి చేసుకున్నానండి. అచ్చా అచ్చా. మానేస్తే నేను జాగ్రత్త చూసుకుంటాను అన్నారు. బాగానే చూసుకుంటున్నారు కానీ మళ్ళీ ఇంకా అలా లవ్ చేసుకొని మేము హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయామండి. ఓకే. మా నాన్నగారికి ఏమో హెల్త్ బాగోలేదు, అసలు బాగా సీరియస్ అయిపోయారు. అమ్మగారికి పెట్టారు. కాదమ్మా, మరి ఎప్పుడు తప్పు అనిపించలేదా ఇట్లా మీ ఆయనకి చెప్పకుండా ఇట్లా కళ్ళు కప్పి చేయడం ఈ విధంగా? తప్పేనండి, అంటే కావాలని చేయట్లేదు కదండి. కావాలని చేయట్లేదండి, ఎవరైనా కావాలని చేయదు కదండి. అవునవునమ్మా. నేనేమంటున్నానంటే మీ ఆయనకి ఇప్పుడు మోసం చేసే బదులు మీ ఆయనకి విడాకులు ఇచ్చేసేస్తే అయిపోతుంది కదా. ఈడాకులు ఎందుకు ఇస్తానండి, బయటోళ్ళండి. కట్టుకున్న మొగుడిని వదిలేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? సరేలేండి, మీ పర్సనల్ అమ్మా, మీ ఇష్టం. అలా ఎలాగంటారండి మీరు? అసలు మొగుడిని వదిలేసేయచ్చు కానీ. మొగుడి పెట్టుకొని ఆ పనులు చేయడం తప్పు కదా అని అంతే నా ఉద్దేశం. అయ్యోనండి, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయే బాబా. నేను సలహాలు ఇవ్వమనలేదు, ఏదో నువ్వు అడుగుతున్నా పోనీలు అని చెప్తున్నాను. నువ్వేంటండి ఇలా మాట్లాడతారేంటండి మీరు? ఏదో మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయండి. సరే సరే అమ్మా, సారీ సారీ. ఏదో కాసేపు మాట్లాడతాను అంటే మాట్లాడుతున్నా, మెల్లగా అంత స్టోరీ అంత లాగేస్తున్నావేంటి? మీ స్టోరీతో నేను నాకేం అవసరం? నేను ఏమైనా సినిమా తీస్తానా మీ స్టోరీ లాగేసుకొని? నాకేం అవసరం చెప్పండి మీ స్టోరీతోని. మరి అవి పర్సనల్ కదండి, అడగకూడదు కదండి. ఏదో క్లోజ్గా ఉన్నారు కదా అని చెప్తుంటే అడిగేస్తున్నారే, అడుగుతానే ఉన్నారు. అయ్యో సరేలేండి, పర్లేదు లేండి, సారీ. సరే. ఎవరైనానండి ఇలాంటి పనులు ఎవరైనా ఏ ఆడదైనా కావాలని చేయదండి. ఒళ్ళు బలిసి చేసే పనులు కావండి. అవునవునవును. ఏదో వాళ్ళ తలరాత బాగోలేక చేస్తారు కానీ కావాలని మాత్రం ఏ ఆడది ఇలా చేయదండి. అవునవును, నిజమే, కరెక్ట్. మాకు కూడా ఎంత బాధేస్తుందో తెలుసండి అసలు. ఆ పనులు చేస్తే ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేసిద్ది మాకు. అంటే కొడతారా మిమ్మల్ని? కొట్టడం ఏంటండి, అమౌంట్ ఇచ్చినప్పుడు మరి అది నచ్చింది చేయకపోతే కొడతారు కదండి. తిడతారు, కొడతారు, రెక్కేస్తారు, గిల్లేస్తారు, గిచ్చేస్తారు, అన్నీ ఓచుకొని ఉండాలి. వెళ్ళిపోతున్నామంటే ఏదో మామూలుగా వెళ్ళిపోయి వస్తున్నాము అన్నట్టు కాదండి. ఎంత ఇచ్చారు అంటే మీకు? ఎంత ఎంత ఇస్తారు మీకు? ఒక నైట్ అనుకోండి, ఎంత ఇస్తారు మీకు? ఒక నైట్కి వచ్చి 30 ఇస్తారండి. 30,000 ఇస్తారండి. 30,000 ఇస్తారు. అంటే మీకు ఎవరన్నా లీడర్ ఎవరన్నా ఉన్నారా, లేదంటే మీరే సొంతంగానా? లేదండి, లీడర్ ఎవరు లేరండి మాకు. సొంతంగా మీరే? సొంతంగా మేమేనండి. మీకు ఇప్పటి వరకు హైయెస్ట్ ఎంత వచ్చింది? అంటే ఎక్కువ ఎవరు ఇచ్చారు? ఎక్కువ ఏమంటండి, ఒక సార్ గారు వచ్చారండి, 38 ఇచ్చారండి నాకు. ఎక్కడ? హైదరాబాద్లోనా? ఇక్కడేనండి, హైదరాబాద్లో. హైదరాబాద్లోనండి. 38,000. 38,000 ఇచ్చాడు ఒక్క నైట్కి. ఒక నైట్. ఆయన బాగా ఉన్నాయనండి. ఎక్కడ? వాళ్ళ ఇంట్లోనేనా లేకపోతే రూమా? రూమేనండి. ఓ రూమ్, మంచి రూమ్, రిచ్ రూమ్ తీసుకున్నారండి. రిచ్ రూమ్ తీసుకొని ఇంకా నన్ను బాగా ఇష్టపడిపోయారు. నువ్వు కావాలని ఫోన్లు చేసేస్తున్నారు. ఎవరో మీకు ఎవరో ఇచ్చారన్నారు కానీ నెంబర్లో, అలాగే అతను కూడా ఎవరో ఇచ్చారంట సార్కి. అయితే సార్ వచ్చేసి ఇంకా నువ్వు నచ్చావు, నువ్వు కావాలి నాకు, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ వాయిస్ అన్నా ఇష్టం అనేసి బయట చచ్చిపోతారండి బాబు. మీరు చూడడానికి మరి ఇంత మంచిగా ఉన్నారు. ఇప్పుడు చెప్పాలంటే నాకు యాక్చువల్గా మా ఫ్రెండ్ ఏం చేశాడంటే మీతో వచ్చాడంట వాడు, నాకు మీ ఫోటో కూడా చూపించాడు వాడు. ఆ మనిషి ఐడి లేదు కదండి, చూస్తే గుర్తుపడతారు. చాలా మంది వస్తారు మీకు. అవునండి, చాలా మంది వస్తారు మీకు. పలానోళ్ళని గుర్తుండదండి మాకు. నాకు ఏమనిపించింది అంటే మీ ఫోటో చూడంగానే చాలా మంచిగా ఉంది, మీరు చూడడానికి చాలా అందంగా ఉంది, నాకు కూడా కావాలరా అంటే, మేడం కానీ మీరు మోసం చేసారు మేడం ఇక్కడ నాకు. మీరు వాడికి మీరు ఎంత తీసుకున్నారు? మీరు 5,000 తీసుకున్నారు. మీరు నాకు 25,000 తీసుకుంటున్నారు. మీరు లేదండి, లేదు, మీరు 5,000 తీసుకోలేదా వాడికి? ఇవన్నీ ఎలా చెప్పాలి, ఒక్కొక్క రేట్ తీసుకుంటున్నారు మేడం. మీకు ఎలా చెప్పాలయ్యా బాబు? అడుగు వచ్చాడు కానీ ఒక అరగంట ఉండి పిలిపాడు. అరగంటకు 5,000 తీసుకున్నాను. తీసుకుంటాం మరి, అది ఆడిష్టం, ఆడవసరం, మాకు డబ్బు కావాలి. ఏంటి మరి టైం చూస్తేనే ఎంత అవుతుంది? స్టార్ట్ చేసేది ఉందా లేకపోతే? నేను అందుకైతే వెళ్ళిపోతానండి. మీరు చేసినా చెప్పినా నాకు అనవసరం. నాకైతే అమౌంట్ ఫోన్పే చేసేస్తే ఫోన్పే చేసి నాకు అమౌంట్ నేను వెళ్ళిపోతానండి. ఎప్పుడు పోతారు మీరు? ఇప్పుడు 10 o'clock వెళ్ళిపోతానండి. ఇంకా మస్తు టైం ఉంది. ఇంకా 7 కాలేదు ఇంకా. లేదండి, నాకు ఇంకా 3 గంటలు ఉంది. నాకు చాలా 3 గంటలు నాకు చాలా ఎక్కువ. అది అవును చేస్తారా లేకపోతే ఇలా మాట్లాడుకుంటా? అయ్యో తెలుసుకోవాలి కదా, ఇప్పుడే కొంచెం ఉంటారండి. వచ్చిన కాంచి మాట్లాడుతూనే ఉన్నారు, నా గురించి అడుగుతానే ఉన్నారు. ఇంకేం తెలుసుకుంటారండి నా గురించి మీరు?
అంటే జస్ట్ నార్మల్గా అంతే. ఒకవేళ నేను ఎందుకు తెలుసుకుంటున్నానంటే కొంచెం మన ఇద్దరి మధ్యలో కొంచెం కమ్యూనికేషన్ ఉంటుంది, కొంచెం క్లోజ్ అవుతాము. అండ్ ఇంకోటి ఏమైనా మీ స్టోరీ నాకేమైనా నచ్చితే రోజంతా మాట్లాడుతూ ఉండండి, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. మీ స్టోరీ నాకేమైనా నచ్చితే నా సినిమాలో కూడా యూజ్ చేసుకుంటాను ఏమన్నా అని చెప్పేసి అని. మీ సినిమాలో స్టోరీ గురించా? అదేదో ఫోన్లో అడిగినా చెప్తాను కదండి. లేదు లేదు అట్లేం లేదు, నార్మల్గా అడుగుతున్నాను. టైం వేస్ట్ చేసి వస్తున్నారండి మీరు. నాకు టైం అయిపోతుందండి, నేను వెళ్ళాలయ్యే బాబు. వెళ్దురు కానీ లేండి, ఎక్కడికి వెళ్తారో. లేదండి టైం మీరు టూ మచ్ మేడం, మీరు 25,000 ఇస్తున్నాను, ఈ మాత్రం మీరు టైం స్పెండ్ చేయలేరు నాతోనే చెప్పండి. ఉంటానండి, ఉండనట్లేదు. మీరు మాటల్లో పెట్టేసి అడుగా అలా సోది పెట్టేస్తున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. వచ్చిన కానీ నేను వచ్చి 2-3 గంటలు అవుతుంది. 2-3 గంటలు ఏడవుతుంది మేడం? మాట్లాడిన వాళ్ళు 40 నిమిషాలు అవుతుంది అంతే మీరు వచ్చి. అదేనండి మరి నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడుతూనే ఉన్నారు ఏంటి అని. కొన్ని వాటర్ వేయరా, కొన్ని వాటర్ తాగుతాం. సరే మరి స్టార్ట్ చేద్దామా మరి? మీ ఇష్టమండి. ఇక్కడేనా? ఇక్కడే స్టార్ట్ చేయి. ఇంకెక్కడనే స్టార్ట్ చేద్దాం. మరి ఇవ్వండి, మీరు ఏదేదో సేఫ్టీ నేనే తెచ్చుకోవాలిగా, మీరు చేయలేదు. ఓకే ఏంటండి నన్ను అడుగుతారు ఏంటి? మీరు తెచ్చుకుంటారు అంటే యాక్చువల్గా మీరు ఎప్పుడు తెస్తుంటారు కదా. లేదండి అలాంటివి అసలు మా దగ్గర ఉండవు. మా ఆయన కళలో పడిందండి, ఇంకేమైనా ఉందా? అయ్యి బాబాయ్ నన్ను చంపేస్తాడు మా ఆయన. అవి అసలు మేము పెట్టుకోమండి మా బ్యాగ్లో. మీరు అసలు సరే నేను తీసుకొని వస్తా. వాళ్ళే తెచ్చుకుంటారు ఏదైనా ఉంటే. ఎవరండి? ఏమో ఒక్క నిమిషం. ఎవరన్నా? ఏం కావాలి? మా తాలూకోలు ఎవరు? ఏం కావాలి? ఏంది ప్రాబ్లం? ఏంది ఏంది ఎందుకు ఇట్లా లోపలికి ఎందుకు వచ్చేస్తున్నావు అన్నా? ఏం కావాలి? ఇలా వచ్చారండి మీరు? ఎవరు తెలుసా మీకు? ఎవరైనా తెలుసండి. ఏమవుతాను నేను నీకు? మా ఆయన గారండి. మా ఆయన గారు. మీ ఆయన? అవునండి. అరే మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు బ్రో? ఇక్కడ నేను అడుగుతున్నా ఫస్ట్. కాదు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాను నేను. ఏందమ్మా ఇది? ఈయనెవరు? ఓ అమ్మా ఏంది? వచ్చారండి ఇక్కడికి? నీ మీద నాకు డౌట్ వచ్చి వచ్చాను. అయ్యో కాదు మేడం, నువ్వు ఇంతకి బరి తెగిస్తావు అనుకోలేదు నేను. నువ్వు చేసే పనులు ఎట్లా ఎంత అసహ్యంగా ఉన్నాయి తెలుసా మేడం? ఏంది ఇది? ఇంట్లో నేను నీకు అంత బాగా చూసుకుంటూ ఉంటే నీకు కావాల్సిందని నేను ఇస్తానని చెప్పాను కదా. నేను సంపాదించేదంతా నీకోసమే కదా. బ్రో ఇక్కడ ముందు బయటికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ మాట్లాడుకునే అవసరం. నేను ఆమెను బుక్ చేసుకున్నా, ఆమెకు పైసలు ఇచ్చినా, నేను ఇక్కడ పిలిపించుకున్నా. నా పిల్లలు నువ్వే బుక్ చేసుకునేది. నీ పిల్లం వచ్చింది, నీ పిల్లని అడిగి ఏందమ్మా ఇది? మీరు పదండి వస్తారు బాబు, ఇక్కడ గొడవ చేయమాకండి. ఏందమ్మా ఇది? గొడవ చేయద్ది. నువ్వమ్మా ఏంది? ఏమైతుంది ఇక్కడ? ఒక్క నిమిషం ఆగండి సార్. కాదమ్మా ఒక్క నిమిషం. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు మీరు? నేను పని కోసం వచ్చాను. ఏం పని కోసం ఏం పని కోసం వచ్చావు? పని కోసం ఏందమ్మా? దేనికోసం? మీరు వెళ్ళండి బాబు, ఇంటికి వచ్చారు చెప్పి ఇక్కడ అల్లరి చేశారు అంటే ఇక్కడ నువ్వు అల్లరైపోతావండి. ఇంటికి పోతాండి చెప్తా నేను. కాదు నేను ఇంటికి వెళ్తే నువ్వేం ఏ బ్రో ఫస్ట్ బయటికి పోయి మాట్లాడు బ్రో. నువ్వు ఉండన్నా, నువ్వు ఉండొక్క నిమిషం. ఏంటి ఉండేది? నేను నా భార్యతో మాట్లాడుతున్నాను. ఏందమ్మా ఇది? ఏంది? మీరు పదండి, ఇంటికి వస్తాను కదా. నేను ఇంటికి పోతాను, నువ్వు ఇంట్లో పడుకొని వస్తావా? ఏం మాట్లాడు? మీరు పదండి ఇంటికి, నేను చెప్తాను కదా. సరే నేను ఇంటికి పోతాను, నువ్వేం చేస్తావు? కులుకుతున్నావా? నేను వచ్చాక మాట్లాడతానండి. మాటలు మంచిగా మాట్లాడమని అర్థమైందా? ప్లీజ్ అండి ఆగండి సార్. తమాషాలు అవుతున్నాయి మేడం ఇవి. ఆగండి సార్. ఏం ప్లాన్ వేసుకుని వచ్చిర్రా మీరు? ఇట్లా వచ్చిన దాని తర్వాత పట్టుకున్న దాని తర్వాత మనం పైసలు దుబ్బేసి ఉరుకుదామనే ప్లాన్ తో వచ్చినావా? లేదండి బాబు, మీరు మరి ఏంది? ఏమైతుంది? ఏమైతుంది? ఆయన ఎట్లా మాట్లాడుతుండు? ఎందుకు మీరు అంత కంగారు? ఏం ప్లాన్ వేసుకొని వచ్చిర్రు? ఆగండి సార్. అసలు ఆయన మీ హస్బెండేనా? మా హస్బెండ్. కొంచెం ఆగండి సార్, ప్లీజ్ కొంచెం ఆగండి. ఇవన్నీ తమాషాలు ఇక్కడ నడవ. ఏ బ్రో వెళ్ళిపో బ్రో. ఏంటి మీరు పదండి బయటికి. ఎక్కడికి వెళ్ళేది? నా పరుగు తీసేస్తారు ఇక్కడ.
నువ్వు నా జీవితం నాశనం చేసావు కదా. నేను ఇంటికి వచ్చాక మాట్లాడతానంటున్నాను కదా. నేను ఇంటికి వచ్చినాక మాట్లాడేది ఏంది? నేను ఇంటికి వచ్చినాక నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వు ఇక్కడ ఏ పనులు చేస్తున్నావు నువ్వు అసలు? చిన్నగా మాట్లాడండి, ఇది మన ఇల్లు కాదండి, చిన్నగా మాట్లాడండి. రంజిల్ కొంప ఇది. బ్రో ఏయ్ మాటలు మాట్లాడుతున్నారా ఏంటండి కొంచెం ఆగండి. ఏంటండి ఇక్కడ గొడవ? మనం ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళా మాట్లాడుకో, ఇక్కడ నన్ను అలా చేయమంటారా బాబు? రోజు నువ్వు చేసే పని ఇదే నువ్వు. మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంటున్నారు కదండి. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకునేది ఇంకేం లేదు కానీ ఇంకా నేను నీకు ఇంకా అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. ఇంకా ఏం చేస్తారు? ఏం చేస్తారు? నాకు డైవర్స్ కావాలి. నాకు దేనికి చెప్తాను? నేను ఇవ్వను అసలు. అంటే నువ్వు ఇక్కడ రోజుతో కొడుతూ పడుకుంటూ ఉంటే నేను నీకు వచ్చి సేవలు చేస్తూ కూర్చోవాలా? నేను ఇంటికి వచ్చినాక మాట్లాడేది వీడెవడు మొన్నెవడు అసలు ఎవడు వీళ్ళంతా? నేను ఇంటికి వచ్చాక మాట్లాడతానన్నా. ఇక్కడ నేను అసలు ఏమి మాట్లాడను. ఇది మన ఇల్లు కాదు, ఇది మన రూమ్ కాదు, సరేనా? ఇది మన రూమ్ కాదు, మన ఇల్లు కాదు. నువ్వు చేసే పని ఏంటి? అదే కదా నేను ఇంటికి వచ్చి మాట్లాడతానంటున్నాను కదా. ఇప్పుడు ఎందుకన్నా ఇక్కడ అలా చేసేస్తారు ఏంటి? నన్ను అలా చేసేస్తారా? జల్దీ మాట్లాడాలి. ఓకే తమాషా పడుకోవడాలు ఏంది? నువ్వు ఈ పనులు చేయడం ఏంది? లేదండి మీరు అలాగా ఎందుకండి అలా నన్ను ఇసుకిచ్చేస్తారు బాబు. జల్దీ మాట్లాడుకోండి మా బ్రో. ఇల్లు బ్రో. ఎక్కడికి బ్రో వెళ్ళేది? నేను ఇంటికి కట్టుకున్న వచ్చాను. భార్య బ్రో. ఏందమ్మా ఏమైతుంది? ఏం కథ ఏంది అసలు? ఇదంతా ఏంది ప్రాబ్లం ఏంది అసలు? ఏం లేదు సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. కాదు మీరు పదండి, ఇంటికి ఏమన్నారు? పదండి. మీ హస్బెండ్కి తెలియకుండా చేస్తున్నా అని చెప్పేసి అని అన్నారు, అంతేనా? తెలియదండి మా ఆయనకి అసలు ఇదంతా. మళ్ళీ ఇక్కడ దాకా ఎట్లా వచ్చిండు ఆయన? అదే నాకు అంతకంటే ఎవరు చెప్పారు అసలు ఇక్కడ ఉన్నారని? లొకేషన్ ఎవరు చెప్పారు నీకు అని? నువ్వు ఫాలో అవుతున్నావా? అంటే నేను ఫాలో అవ్వడం తప్పు, నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చేయడం తప్పు కాదు. అలా కాదండి, మీరు ఎలా వచ్చారు అసలు ఇక్కడికి? ఎవరు చెప్పారండి మీకు ఇక్కడ ఉన్నారని? నేను ఎలా వచ్చాను అనే సంగతి పక్కన పెట్టు. నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? చేయని చెప్పి మాట ఇచ్చి ఎందుకు చేస్తున్నావు ఇలాంటి పనులు? మళ్ళీ ఎందుకు మొదలు పెట్టావు? మీరు ఇచ్చే డబ్బులు సరిపోక నేను చేస్తున్నాను. చాలా తప్పమ్మా నువ్వు ఇట్లా చేసినావు. మీ వల్ల ఇలాగ అయింది. నేను కేవలం నీ వల్ల నేను ఇలాగ నేను ఇచ్చే డబ్బులు నీకు సరిపోవట్లేదు. సరిపోవట్లేదు మరి. అందుకు ఇంతకు దిగుతావా? నువ్వు ఇచ్చే డబ్బులు మా ఇంట్లోకి ఎంత సగం సగం తీసి ఏం చేద్దామన్నా కూడా అసలు సరిపోవట్లేదు. మీ ఖర్చులకే అయిపోతున్నాయి. సరే ఓకే, నాకు చెప్తే నేను ఏదైనా బిజినెస్ పెట్టిస్తాను కదా. నీకు ఈ బిజినెస్ కావాలా? ఏంటి మీరు ఇంటికి వచ్చాక మాట్లాడతానండి. మీరు ఇక్కడ అసలు అల్లరి చేయమంటారు నన్ను. అల్లరి చేయద్దు నన్ను. మీరు మాట్లాడితే ఇక్కడ ఏదైనా కానీ నేను అల్లరి చేస్తున్నాను అంటున్నావు. నువ్వు నా జీవితం నాశనం చేసి గుండెల మీద కొట్టావు. మన ఇంటికి వెళ్ళాక మాట్లాడమని అడగమాకండి. పక్కన చేస్తుంటే అరవకుండా ఉండాలా? ఒక్క నిమిషం ఆగండి సార్. చేసారా చేయరా? అక్కడ కూర్చోండి సార్. బయటగా మాట్లాడుకున్నాం. లేదు సార్, ఒక్క నిమిషం అక్కడ కూర్చోండి. బయటగా మాట్లాడుకోపోయాడు. ఎందుకు పద బయటికి పదగా. ఎక్కడికి పోయేది? నువ్వు ఒక్క నిమిషం బయట. నాకు ఇంకా నీతో ఇంకా మా ఇంటికి రావద్దు. నా ఇల్లు వేరు, నీ ఇల్లు వేరు. నీ పుట్టింటికి వెళ్ళిపో. ఒక్క నిమిషం బయట కూర్చొని సార్తో ఏంటి అంటే మళ్ళీ ఇంకా ఏమైనా ఉందా? ఇంకా ఏమైనా ఉందా? 25,000 ఇస్తున్నా ఆమెకి. 25,000 ఆగండి సారు. 25,000 తీసుకుంటుంది ఆమె. ఇక్కడ దాకా వచ్చి నా టైం వేస్ట్ చేసి ఏంది తమాషా? నా మీద ఇది ప్లాన్ వేసుకున్నారా ఏమన్నా? 25,000 25,000 మాట్లాడుకుందా? అర్థమవుతుందా? మీరు ఆగండి సారు, నేను మాట్లాడుతున్నాను కదా. కాదమ్మా తెలియదు అని చెప్పేసి నన్ను మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిండు. తెలియదు అసలు ఎందుకు ఎలా వచ్చారో కూడా నాకే అర్థం కావట్లేదు. అసలు ఈయన లేరు ఇంటి దగ్గర, బయటకు వెళ్ళారు. షాప్ దగ్గరికి తెలియకుండా చేయడం మరి తప్పే కదా? నువ్వు ఇట్లా చెప్పు. తెలియకుండా చేయడం తప్పే కదా? ఉన్నాడే అడుగుతున్నాడు, సమాధానం చెప్పు. సరే ఇందాక మాట్లాడింది కదా సార్ మీతో. మాకు ఇలాగ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మళ్ళీ ఎదురుగా రీపీట్ చేస్తున్నారు సార్. మళ్ళీ కాదమ్మా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనకి చెప్తా కదా. ఆయన చెప్తే ఆయన ఏదో ఒకటి చేస్తాడు కదా. ఆయన ఎక్కడో అప్పు తీసుకొచ్చి ఇస్తాడు కదా నీకు. ఇట్లా హస్బెండ్ తెలియకుండా చేయడం నేను ఇవ్వడం దాకా నేను అడిగా కదా నీకు. హస్బెండ్ తెలియకుండా చేయడం ఇది తప్ప అని చెప్పి ఇందాక చెప్పాను కదా సార్ నీకు. మళ్ళీ ఎందుకు సార్ రిపీట్ సరే సరే బయట మీరు. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు నేను ఈ పని అవుతుందా కాదా నాతోని? అదొకటి చెప్పు. ఒక్క నిమిషం కూర్చోండి సార్. నేను బయట ఆగలా ఇక్కడ ఆగనా? ఇక్కడే ఆగండి, పక్కకు కూర్చోండి. సరే మీరు మాట్లాడుకోండి అమ్మా. అలా తొందరగా మాట్లాడుకొని వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి. నాకు ఆమె నేను 25,000 నేను బుక్ చేసుకున్నా. నాకు ఈరోజు పని అవ్వండి. నేను ఆమె వదిలి పెట్టా. ఇప్పుడే చెప్తున్నా. ఎందుకండి అలా? చేసిన పెట్టింది నీకు 50,000 ఇస్తాను. నా భార్య వదిలేసి వదిలేసేయాలా? నీకు 50,000. ఆమెను అడుగు. నాదేం లేదు, ఆమెకు అడుగు. నువ్వు నా 50,000 ఇస్తా అంటే నాకు 25 నుంచి 25 ఎక్స్ట్రా వస్తున్నాయి, నేను వదిలేస్తా. ఆమెకు చెప్పుకో.
ఎందుకంటే డబ్బులు నేను ఇచ్చేది ఆమెకి, నువ్వు నాకు ఇస్తా అంటున్నావు. నువ్వు ఆమెతో మాట్లాడుకో. ఏదమ్మా వదిలేయమంటున్నాడు, వదిలేసేయాలా? నాకు 50,000 ఇస్తా అంటున్నాడు. 50,000 ఎక్కడ నుంచి తెచ్చిస్తారు? మీకు ఇంట్లోకి నాకు ఆ డబ్బులు ఇస్తే నేను ఇలా వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా. ఎందుకు వస్తాను ఇలాగ నేను? 50,000 నేను తెచ్చిస్తా, ఎలాగైనా తెచ్చిస్తా. కానీ నీలాగిట్టా బరి తెగించి తెచ్చింది. సర్లే పదండి, బయటికి పదండి. ఇంకా బయటికి లేదు లోపలికి లేదు. కానీ ఒక్క నిమిషం అయిపోయింది ఇంకా నీ చాప్టర్ అయిపోయింది. నేను ఒక్క నిమిషం బయట అమ్మతో మాట్లాడేస్తాను నేను. నా వల్ల కాదు, నా వల్ల కాదని చెప్తున్నా. నా వల్ల కాదు. ఏం మాట్లాడాలి? విడాకులు కావాలి. ఏంటి విడాకులు అంటావేంటి? పిచ్చికని పట్టిందా నీకు? అంటే నువ్వు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే నేను నీకు సపోర్ట్ చేస్తూ ఉండాలా? ఇంత చిన్న విషయానికి విడాకులు ఇది చిన్న విషయం, ఇంకోటి పక్కన పడుకోవడం చిన్న విషయం నీకు? ఇది మన జీవితానికి సంబంధించింది. ఏం మాట్లాడుతున్నా? నేను అదే చెప్తున్నా, జీవితానికి సంబంధించింది కాబట్టి చెప్తుంది. మరి ఒక్క రోజుతో పోయిద్దే ఇది డైవర్స్ అంటావేంటి? విడాకులు అంటావేంటి? ఒక్క నిమిషం బ్రో, ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఇక్కడికి వచ్చినావు, నాకు సంబంధం లేదు. నీతో నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఆమెతో ఒక 1 minute మాట్లాడి నీకు లోపల పిలుస్తాను. నువ్వు బయటికి వెళ్ళి ఒక 1 minute. ఇది నా రూమ్ ఇది నా రూమ్లో లొల్లిలోద్దు. ఒక 1 minute బయట ఉండు. ఒక 1 minute నేను తీసుకోబోతున్నాను. ఒక 1 minute నేను ఆమెతో మాట్లాడాలి. ఆమె ఇష్టం ఉందా లేదా? చాలు, ఇప్పటిదాకా ఇష్టం ఉందా లేదా అమ్మా? నీకు ఇష్టం ఉందా లేదా? మీరు వెళ్ళండి బయటకు, ఒక్క నిమిషం మాట్లాడొస్తాను. ఒక్క నిమిషం సార్, బయటకు పంపించండి బయట. నేను తీసుకోబోతాను కానీ నువ్వు రా. ఇది రాను. సరే, నాకు విడాకులు అంటావు, ఇంటికి రానంటావు, ఏం చేస్తావు? ఇంకా నేను రాను నీతో. విడాకులు ఇవ్వను అసలు. విడాకులు ఇవ్వు, నాతో రావు. అరే రాను, ఇవ్వను. విడాకులు అయితే ఇవ్వను అసలు. నేను ఏం చేసుకో చేసుకోబా. నీ చేపలు ఏం చేసుకో, ఇష్టం వచ్చింది చేసుకో. ఏ బెదిరిస్తున్నావేంటి? నా ఖర్చులకు డబ్బులు ఇంకపోగా మళ్ళీ నా దగ్గరికి వచ్చి డైవర్స్ ఇస్తాను అని అంటే నేను ఒప్పుకుంటాను అనుకున్నావా? అంత పిచ్చిదానిలా కనపడుతున్నానా నేను? సరే, నువ్వేం తప్పు చేయాల అంతేనా? ఏం చేయాలా నేను? ఏం చేయాల? లేదు. రికార్డ్ ఓపెన్ చేయండి. రికార్డ్ ఏంటి? రికార్డ్ ఓపెన్ చేయండి. రికార్డ్ ఏంటి? చూపిస్తా మొత్తం. ఎవరైనా అసలు? ఈయన నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? ఎస్. ఏం కావాలని చేశారు ఇద్దరు కలిసి? అవును. అంటే ఈ లొకేషన్ రట్టు చేద్దామని చేసేదంతా. ఈ లొకేషన్ చెప్పింది మీరేనా? మా ఆయన గారు చెప్పింది మీరేనా? అవును. ఏ మనిషివేనా? కడుపు అన్నం తింటున్నావా? పళ్ళ కొడతా బైరీలు, అర్థమవుతుందా? అతుకోవతావు భూమికి. పర్సనల్ విషయం, బొంగుల పర్సనల్ విషయం. తమాషాలు చేస్తున్నావా? ఆయన పిచ్చోని చేసుకుంటా ఆడుకుంటా నువ్వు ఏం కథలు పడుతున్నావా? ఏం ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నావా? విడాకులి ఏమొద్దు, ఆ ప్రూఫ్ ఇచ్చేసి నేను కోర్టులో కేసు వేస్తాను. నువ్వు ఇచ్చేది ఏంటి? నేను కేసు వేసి ఆ ప్రూఫ్ చూపించానంటే వాళ్ళే తీపిస్తారు. ప్రూఫ్ ఏంటా? ఒక వాడ కెమెరా ఇందులో కాదు, ఇందులో ప్రూఫ్. అవును, నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమేమవుతుందో అంతా రికార్డ్ అవుతుంది. అర్థమవుతుందా? ఏంటి పొంగు బొచ్చు ఏంది? ఆయనతో ఆడుకుంటా మొత్తం ఆట ఆడిస్తున్నావు మా ఊరిని. దాచుకోకు, ముఖం దాచుకున్నంత మాత్రం ఏం కాదు. వచ్చినప్పటి నుంచి అంతా రికార్డ్ అయింది. అర్థమవుతుందా? ఏందమ్మా ఏంటి? ఏంటి దారుణం? ఏంటి దారుణం? ఇట్రాను, ఫస్ట్ ఇట్రా, బెడ్ దొక్కకు, ఇట్రాను, పక్కకు పక్క వచ్చి మాట్లాడు. ఏంది? ఏం కథ ఏంది? ఇప్పుడు ఏమంటావు చెప్పు. కూర్చొని మాట్లాడుకుందామా? నేను ఇంకా నాకొద్దు. ఇప్పటికి నీకు ఛాన్సులు ఇచ్చా చాలా అయిపోయింది. ఛాన్సులు చాలా ఇచ్చాయి. ఇంత కళ్ళకి ఎదురుగా కళ్ళ కట్టినట్టు చూసిన తర్వాత కూడా ఇంకా నేను ఏమి చేయలేదు. ఇంత ప్రూఫ్స్ తో సహా నాకు దొరికేసావు. ఏం జరగలేదు కానీ ఇక్కడ ఏం జరగలేదు. ఇంతకు ముందు చాలా జరిగినాయి కదా. వీటికి ఓవర్ చెప్తారు. ఇక్కడ ఏం జరగనివ్వలేదు, జరగాలని చేయలేదు. ఇక్కడ మనం ఉందామండి, కలిసి ఉందామండి. లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదండి. పెళ్లి చేసుకున్నా కరెక్టే, కానీ తర్వాత నువ్వేం చేసావు? మోసం చేసావా లేదా? నా గుండెల మీద కొట్టేవా లేదా? నేను అలాగ ఉన్నప్పుడే కదా మీరు లవ్ చేసింది నన్ను. ఆ తర్వాత అన్ని వదిలేసి మానేస్తాను అని చెప్తేనే కదా నేను పెళ్లి చేసుకుంది. అవునండి, మరి నాకు డబ్బులు సరిపోవట్లేదు.
ఏం చేయమంటారు? డబ్బులు ఏం కావాలి నీకు? సరిపోతే అన్ని పైసలు? నాకు డబ్బులు సరిపోవట్లేదు, అందుకే మళ్ళీ ఇది అలా కాదమ్మా, నీకు ఏం కావాలండి? ఎందుకని సరే పైసలు? నీకు పైసలు వస్తాయి, ఏం చేస్తావు? ఏమున్నాయి? ఏం కావాలి నీకు? ఫ్యామిలీని చూసుకోవాలి నేను. నీ ఫ్యామిలీ చూసుకుంటాను నేను చెప్పాను కదా. ఏం చూసావు? మీ నాన్నగారు నేను చూసుకుంటానని చెప్పాను కదా. హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు. డబ్బులు ఏమంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎక్కట్లేదండి, నెంబర్ బ్లాక్ చేశారంట. ఎవరు బ్లాక్ చేశారు? ఈయనే మా నంబర్ బ్లాక్ చేసినావా? నెంబర్ బ్లాక్ చేసేసండి, డబ్బులు ఇవ్వరని చెప్పేసండి. మా నాన్నగారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. యాక్టింగ్ లో వా ఏం యాక్టింగ్ చేస్తుంది ఆమె. నంబర్ బ్లాక్ చేసినావా బ్రో? ఒక్కసారి వీడియో కాల్ చేయండి వాళ్ళ నాన్నకి. ఏ ఆయన ఐసీయూలో నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసి ఆయన ఇంకొక 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నాడు. మొత్తం డబ్బు కట్టి ఆయనకి ఆపరేషన్ కి సర్జరీకి అన్ని కట్టేశాను బ్రో నేను. లేదండి, డబ్బులు నేను కూడా కథలు పడకు. నీ యాక్టింగ్ అంతా అర్థమైతుంది, దొరికిపోయినావు కాబట్టి. వీడియో కాల్ చేయి. చెయ్యి, నాకు కాల్ చేయి, మీ కాల్ చేయి. లేదండి, నా ఫోన్ అసలు ఛార్జింగ్ లేదండి, చూడండి. ఆహా. ఛార్జింగ్ లేదండి నా చాలా ఫోన్. మంచి యాక్టర్ ఉన్నారండి మీరు. చూడండి. సినిమాలో నటిస్తారా? చెప్పండి, సినిమా తీస్తాను నేను పెట్టేసి. మీరు ఓకే అంటే చెప్పండి, నేను హీరోయిన్గా పెట్టేసుకుంటాను. ఏమంటారు? ఓకేనా మీకు? ఎంత తీసుకుంటారా? పదండి. ఎక్కడికి వెళ్ళేది లేదు, అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు విడాకులు కావాలి. విడాకులు ఇవ్వకపోతే నేను కోర్టులో కేసు వస్తాయి. నా దగ్గర ప్రూఫ్ తో సహా అన్ని ఉన్నాయి. విడాకులు ఇప్పటిదాకా ఇస్తున్నా. కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది. ఇటు వినండి మీరు ఒక మాట. మీరు ఇప్పుడు విడాకులు ఇస్తున్నారా లేదా? నువ్వేంటి తెగించినప్పుడు నేను ఎంత తెగిస్తాను? ఇగో మేమంతా ప్లాన్ చేసి చేసినాం, కావాలని చేసినాం. ప్లాన్ చేసేసారు. చేసినాం 100% చేసినాం. లొకేషన్ తెలియదు నాకు, మీ మీద డౌట్ వచ్చింది. మా వస్తారా? ఆయనగారికి లొకేషన్ తెలియదు అసలు. ఆయన ఇట్లా లొకేషన్లు తెలియదు అనుకుంటే ఎన్ని చేసినావు? మాకేం తెలుసు, ఆఫీసు, ఆయనకేం ఇల్లు. తెలుసు? మా ఆయన గారికి ఆఫీసు ఇల్లు అంతే, మూడో ప్రపంచం తెలియదు. అందుకనే కదా నువ్వు ఇట్లా బరిదగిస్తున్నావు. ఇప్పుడు ఏంటండి? ఇగో ఫైనల్ ఒకటే మాట. నాకు ఇగో 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 నువ్వు మీ నాన్న కోసం చేసుకుంటున్నావు, ఎవరి కోసం చేసుకుంటున్నావు అది నీ ఇష్టం. ఈ ఒక్కసారి ఆయనకి సంబంధం లేదు. ఎన్నో ఛాన్స్ బ్రో, ఇప్పుడు నువ్వు ఛాన్స్ ఇస్తావు ఆమెకి. ఈ ఒక్కసారేనండి, ఇంకా మళ్ళీ 6 ఛాన్స్ చేయనండి. కళ్ళకి కట్టినట్టు చూసిన తర్వాత మళ్ళీ చేయనండి, ఇంకెప్పుడు చేయనండి ఇలాగా. నేను నమ్మను ఇంకా. నేను ఈ ఒక్కసారేనండి. దొరికినప్పుడే దొంగ. ఇగో ఒకటే నాకు మాట. దొరికింది ఒక్కసారి దొరికావు, నాకు దొరకకుండా ఎన్నిసార్లు తీసావు? ఇది 6వ ఇది. ఇలా నేను ప్లాన్ చేశాను కాబట్టి దొరికిపోయావు. ఇంతకు ముందు కూడా నేను 5 సార్లు చూశాను నేను, కానీ నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు, అందుకే ఏం మాట్లాడలేకపోయాను నేను. ఏంది ప్రూఫ్? నీకు విడాకులు ఇవ్వాలంటే 10 లక్షలు ఇవ్వాలా? 10 లక్షలు కావాలా నీకు? ఏం చేస్తావమ్మా 10 లక్షలతో? ఎట్లా ఇస్తాడు అనుకున్నావు ఆయన 10 లక్షలు? ఏంది విడాకులు ఇస్తున్నావా లేదా? నువ్వే మాట్లాడుకో బ్రో, నా దగ్గర వీడియో ఉంది, వీడియో ప్రూఫ్ ఉంది. ఆమె ఇయ్యకపోయినా పర్లేదు. ఏం లేదు బ్రో, మాట్లాడేది ఏం లేదు అది బ్రో. డిలీట్ చేసేయండి. ఎందుకు చేయాలి? లేదండి, డిలీట్ చేసేయండి. చెయ్యం. కాదమ్మా, చెప్పండి, డిలీట్ చేయమని చెప్పండి. కాదు 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 కాదు. అంటే నేను మళ్ళీ ఈ పని నేను చేస్తాను, నువ్వు అట్లే నన్ను ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటాను చెప్పాలా? అందుకని డిలీట్ చేయమని చెప్పాలా? లేదండి, డిలీట్ చేసేమని. ఇంకా నేను ఇంటి పట్టునే ఉండి బయటకు రాను. ఎవరు నమ్మాలి? బయటకు ఎన్నిసార్లు నీకు 24 గంటలు ఆయన కాపాలు కాసుకోవడం కాపలా కాసుకొని కూర్చుంటే మళ్ళీ డబ్బులు లేవని చెప్పేసి నువ్వు మళ్ళీ ఇంకో పని చేసుకోని అయిపోతే ఎందుకమ్మా నీకు డబ్బులు? అసలు అలా డాడీకే చేసుకుంటారా నిజంగా? నాకు ఆ మెడలు బంగారు చైను ఆ గమ్మలు చూస్తే నాకు అట్లా కొడతలేదు నాకు. అలా డాడీకేనా అవన్నీ పైసలు, లేకపోతే ఎంత సంపాదించి ఉంటుంది ఇవన్నీ చేసి? ఎంత సంపాదించిందో ఎవడెవడికి పడుతుంది? కాదమ్మా, నువ్వు చేసుకో, తప్పులేదు, నీ ఇష్టం, నీ లైఫ్. నువ్వు పెళ్లి చేసుకొని ఆయనకు తెలియకుండా చేయడం తప్పు. ఆయన లైఫ్ ఏం కావాలి చెప్పండి? ఆయన లైఫ్ ఏం కావాలి? అన్ని మానేసి వదిలేసి వస్తేనే కదా నేను పెళ్లి చేసుకుంటాను. ఆయన లైఫ్ ఏం కావాలి? ఆయన ఫ్యూచర్ ఏం కావాలి? మీరు ఎందుకు మాట్లాడతారు? మేము మాట్లాడుకుంటాం కదా. సరే మాట్లాడు. నాకు తెలియకుండా వీడియో పెట్టారు. ఇంకేం మాట్లాడేది ఏం లేదు, 200 దొరికిపోయావు, ఇంకా మాట్లాడేది ఏం లేదు. ఆయన నేను వేరు అనుకుంటున్నాం మేము, మీ ఇద్దరం ఒకటే. ఆ వీడియో డిలీట్ చేసేది. చేయము బ్రో, కోర్టులో కేసు అయ్యి ఖచ్చితంగా లేదు లేదు కేసు పెట్టు. కేసు పెడతా, ఖచ్చితంగా కేసు పెడతాను. నీకు అవసరం లేదు. కోర్టులో కేసు వేస్తాను, నేను రోడ్డుకి లాక్కొని వస్తాను, నీ అంతా చూస్తా. బ్రో అవన్నీ వద్దు, అవన్నీ వద్దు బ్రో. రివెంజ్లు అవన్నీ వద్దు వద్దు. నీకు ఆమె దగ్గర నుంచి ఏం కావాలి అది ఒకటే తీసుకో. ఆమె లైఫ్ ఆమెది, నీ లైఫ్ నీది. ఆమె నీ దగ్గరికి రాదు, నువ్వు ఆమె దగ్గర పోవు. ఈ రోడ్డుకి ఈడ్చబడాలు, ఆమె రోడ్డు మీద కనిపిస్తే ఎవరితో నన్ను కొట్టియడాలు, ఇవన్నీ వద్దు. ఆమె ఆడపిల్ల,
ఆ వీడియో డిలీట్ చేస్తారండి, డైవర్స్ ఇస్తే డిలీట్ చేస్తారా? డైవర్స్ ఇచ్చి డిలీట్ చేసేస్తాను. డైవర్స్ ఇస్తే delete సంతకం మీద పేపర్ మీద సంతకం కోర్టుకి వెళ్ళు, నేను డిలీట్ చేపిస్తా. నేను డిలీట్ చేసి తెచ్చుకుంటే డైవర్స్ కాగితాలు తెచ్చుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టేస్తాను. అమ్మో, మంచిగా యాక్టింగ్ చేస్తుంది, మస్తు మంచి పెద్ద మహానటిని పెళ్లి చేసుకున్నావు బ్రో. సరే పెడతా అంటుంది కదా బ్రో, అది కూడా ప్రూఫ్ ఉంది. డైవర్స్ ఇస్తా అంటుంది కదా, తీసుకోండి రా, డైవర్స్ ఇప్పించేసి డైవర్స్ తీసేసుకో. ఇంక నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుంటావు నీ ఇష్టం బ్రో. నేను నీకు ప్రూఫ్ ఇచ్చేస్తా, నువ్వు ఏం చేసుకుంటావు నీ ఫ్యూచర్ నీ ఇష్టము. నీకైతే ప్రూఫ్ అయితే నువ్వు నాకు ప్రూఫ్ అడిగినావు అన్న, ఇది ఇట్లా ఈ కథ ఇది అని చెప్పేసి అన్నావు, ప్రూఫ్ అడిగినావు, ప్రూఫ్ అనేది నీకు ఇచ్చేస్తా. ఇక నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెడతాను, రేపే తెచ్చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ రోజు నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఏందామే అంత అగ్రెసివ్, మొత్తం అంత టూ మచ్ ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తుందామె అట్లా? ఓకే బ్రో, పర్లేదు, అయిపోయింది ఏదో అయిపోయింది, లైట్ తీసుకో, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. ఐ మీన్ మొత్తం డ్రామా 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 ఉంది. ఆమె కెమెరా పెట్టినా అని చెప్పంగానే ఆమె డ్రామా చూసిరా ఏ విధంగా మాట్లాడుతుంది. మాటలు మాత్రమే అమాయకం, చేసే చేష్టలు బుద్ధి అంత లంగ పనులు లంగ బుద్ధి. ఇట్లాంటి వాళ్ళని నాకు సరే చేసుకుంటుందేమో, వాళ్ళ డాడీ కోసం చేస్తుందేమో, దేనికోసం చేస్తుందేమో చేసుకొని, మనకు సంబంధం లేదు. కానీ ఈయన లైఫ్లో సరే మనోడే పోయిండు, నీదే తప్పు ఉంది. నువ్వు ఆమె లైఫ్లోకి పోయినావు, పెళ్ళి చేసుకున్నావు, ఆమె వద్దని చెప్పినావు, నువ్వు పెళ్ళి చేసుకున్నావు. నువ్వు మారుతుందని ఏ విశ్వాసంతో నువ్వు పెళ్ళి చేసుకున్నావు? ఈయనది కూడా తప్పు ఉంది 100%. ఈయనది కూడా తప్పు ఉంది. ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది, ఆమె పాటలేదో ఆమె పడుతుంది. ఈయననే పోయి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు, కాబట్టి అనుభవించాల్సిందే. నీకు ఇది ఒక లెసన్ అర్థమవుతుందా? ఎవరిని ఈజీగా నమ్మొద్దు అని. నీకు నేను హెల్ప్ చేసినట్టు ప్రతిసారి ఎవడు హెల్ప్ చేయడు. కాబట్టి ఉన్నది ఒకటే లైఫ్, మంచిగా ఉండు, ఇట్లా గుడుపుకో. అర్థమవుతుందా? ఆమెది ఎంతైతే తప్పు ఉందో నీది కూడా అంతే తప్పు ఉంది. కాబట్టి సరే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో ఆమెతో చేసుకో. ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా కోర్టులో కేసు వేయడం, విడాకులు తీసుకుంటాను కూడా చెప్పింది కాబట్టి విడాకులు వచ్చేసి నేను ఇంకో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాను. అంతే. సరే బ్రో, నేనైతే ఇప్పుడు ఇదైతే వీడియోని అయితే ఆఫ్ చేస్తున్నా. ఆమె బయట ఉంది, ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళును. ఉంటాను బ్రో. సరే డన్. చూసారు కదా గైజ్, నాకు ఏమన్నాలో ఏం అర్థమవుతలేదు, నాకు ఏం మాట్లాడాలో కూడా ఏం అర్థమవుతలేదు. మరీ ఏందిరా అబ్బాయి ఇది? ఇక్కడ ఎవరిది తప్పు? అలా ఫాదర్ కోసం చేస్తున్నా అంటుంది, ఆమెది తప్ప? ఈయన ఆమె దొరికినాక 2-3 సార్లు ఛాన్స్ ఇచ్చిండు, ఈయనది తప్ప? లేదా ఆమె పెళ్ళి అయినా చేస్తున్నది ఆమె తప్ప? లేకపోతే ఆమె ఆ పని చేస్తున్నది అని తెలిసి కూడా ఈయన పెళ్ళి చేసుకున్నాడు, ఈయనది తప్ప అనేది ఇంకా మీరే డిసైడ్ చేయాలి. ఇంకా ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు అనేది. సో నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, మీకు ఎవరైనా కానీ సరే, అమ్మాయిలైనా కానీ సరే, అబ్బాయిలైనా కానీ సరే, నేను ఒకటే చెప్తున్నా, ఒక మనిషి ఒకసారి తప్పు చేసిండో అంటే ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తాడు. మనిషి లక్షణమే అది. అస్సలు మీరు కాంప్రమైజ్ అనేది, అండర్స్టాండింగ్ అనేది, మాకు కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకున్నాం అనేది ఇవన్నీ పెట్టుకోకూరి, వేస్ట్. చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్, అంటే నాకు కూడా ఇది జిందగీలో నాకు అయ్యింది నా లైఫ్లో. సో దాన్ని బట్టే నేను చెప్తున్నా. సో మారే వాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ పర్సెంట్ మారేవాళ్ళు. సో ఎవరిని చూస్ చేసుకున్నా కానీ సరే, లైఫ్ పార్ట్నర్ని మీరు చూసి వాళ్ళతోని ఉండి టైం స్పెండ్ చేసి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ లైఫ్ ఏంది, వాళ్ళ పాస్ట్ ఏంది అనేది తెలుసుకొని చూస్ చేసుకోండి. మీరు కూడా ఈ బ్రదర్ లెక్క అవ్వద్దు, మీరు కూడా ఈ బ్రదర్ లెక్క లైఫ్ని ఆగం చేసుకోవద్దు అనేది ఈ వీడియో ఒక మెసేజ్. ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతవరకు షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ మీరు ఎక్కడి నుంచి నా వీడియోని చూస్తున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మొన్నటి రోజు అంటే 3 days బ్యాక్ ఆర్ 4 days బ్యాక్ అనుకుంటా, 4 days బ్యాక్ నా మీద అటాక్ అయింది. నేను ఇంత రిస్క్ తీసుకొని చేస్తున్నా మీకోసము, దెబ్బలు తిని
నేను పైసలు కూడా కొట్టుకొని కళ్ళల్లో కారం వేసుకొని ఇంత గలీజ్గా నేను రిస్క్ చేసుకొని నేను మీకు చూపిద్దాము కళ్ళకు కట్టినట్టుగా నిజాలు ఏవి, స్కామ్ ఏంది, ఏ విధంగా వీళ్ళు స్కామ్ చేస్తున్నారు అని చెప్పి చూపిద్దాము అని అనుకుంటే మీరు చాలామంది ఇంకా నాకు మెసేజ్లు చేస్తూనే ఉన్నారు నాకు ఇట్లా స్కామ్ అయింది అట్లా స్కామ్ అయింది అని. సో నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే నా మీద ఎన్ని అటాక్లు అయినా, నా మీద ఎవడు కొట్టినా, నా మీద ఎవడు ఏం చేసినా కానీ సరే నేనైతే ఆపనివ్వి, నేను చేస్తూనే ఉంటా, నేను మంచి చేస్తూనే ఉంటా, జనాలకి ఎప్పటికీ మంచి చేస్తూనే ఉంటా. నా వీడియోస్ చూసి కొంచెం అవేర్ అయితేనే ఉంటారు, జాగ్రత్త పడుతూనే ఉంటారు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.